బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు సీఎం రేవంత్. అభద్రతా భావంతోనే కేసీఆర్ తమపై అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. మాజీ మంత్రి జానారెడ్డిని కలిసిన సీఎం రేవంత్ మావోయిస్టుల ఇష్యూ, శాంతి చర్చలపై డిస్కస్ చేశారు. కొత్త డీజీపీ నియామకంపై కసరత్తు చేసిన సీఎం 8 మందితో కేంద్రానికి లిస్టు పంపారు. చీఫ్ సెక్రటరీగా అపాయింట్ అయిన రామకృష్ణారావు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆపరేషన్ కగార్ పై తమ పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానం ప్రకటిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జానారెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం మావోయిస్టుల ఇష్యూ, శాంతి చర్చలపై డిస్కస్ చేశారు. శాంతి చర్చల కమిటీ సమావేశం వివరాలను జానారెడ్డికి తెలిపారు. ఆపరేషన్ కగార్ నిలిపివేసి కాల్పుల విరమణ పాటించేలా కేంద్రంని ఒప్పించాలని శాంతి చర్చల కమిటీ నిన్న సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసింది. జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలోని శాంతి చర్చల కమిటీ సీఎంకు రిక్వెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ని రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న అనర్థాలకు కేసీఆర్ కారణమని విమర్శించారు. జానారెడ్డితో భేటీ తర్వాత మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ చేసిన బీఆర్ఎస్ అధినేత కాంగ్రెస్ సర్కార్పై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. పిలగాళ్లను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో కేసీఆర్ కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి అభద్రతా భావంతో తమపై అక్కసు వెళ్లకక్కుతున్నారన్నారు. తాము చేస్తున్న అభివృద్ధి పనులను చెప్పుకోవటంలో కాస్త వెనుకపడ్డామని చెప్పారు. ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కంటిన్యూ చేస్తున్నామన్నారు. అరెస్టులపై డిమాండ్లు వస్తున్నాయి, కానీ చట్ట ప్రకారమే నడుచుకుంటామన్నారు. ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు దిగమన్నారు సీఎం రేవంత్. రాజ్భవన్ లో జరిగిన తెలంగాణ లోకాయుక్త, ఉపలోకాయుక్త ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, ఉపలోకాయుక్తగా బిఎస్ జగ్జీవన్ కుమార్ చే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు పాల్గొన్నారు. తర్వాత లోకాయుక్త, ఉపలోకాయుక్తను అభినందించారు సీఎం రేవంత్. హైదరాబాద్ కావూరి హిల్స్ చిత్రమయ్య స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నరేందర్ రెడ్డి సోలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు. అందమైన పెయింటింగ్ పై వివరాలను ఆరా తీసిన సీఎం నరేందర్ రెడ్డిని అభినందించారు. శ్రీకృష్ణ, గౌతమ బుద్ధ, గోమాత సహా ప్రకృతి పెయింటింగ్లు అక్కడున్న అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాయి. తెలంగాణ రాష్ట్ర కొత్త చీఫ్ సెక్రటరీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం నివాసంలో రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చాలిచ్చారు కొత్త సీఎస్ రామకృష్ణారావు. మరోవైపు కొత్త డీజీపీ నియామకంపై సీఎం కసరత్తు చేస్తున్నారు. సెప్టెంబర్లో ప్రస్తుత డీజీపీ జితేందర్ రిటైర్ కానున్నారు. దీంతో 8 మంది పేర్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు రేవంత్.